హ్యాపీ న్యూ ఇయర్. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ దిస్ ఇయర్ ఇట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్. అండ్ ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చాలా వర్స్ట్గా సెలబ్రేట్ చేసుకున్నాను. చూడండి, జాన్ ఫస్ట్ అందరూ టెంపుల్స్కి అన్ని చోట్లకి తిరుగుతారు, బట్ నాకు ఈ బట్టలు ఇవన్నీ సర్ది కబోర్డ్లో సర్దాలి కొన్ని, అండ్ కొన్ని ఏమో ఇందులో పెట్టాలి. ఐ మీన్ ఎలాగో సంక్రాంతి కూడా వస్తుంది, సో ఇంటికి వెళ్ళాలి. అందులో ఈ బట్టల్లో కొన్ని యూజ్ చేసేవి రెగ్యులర్గా వేసుకునేవి అండ్ ఆఫీస్ వేర్ వేసుకునే బట్టలన్నీ ఇక్కడ ఉంచేసి ఇంకా రిమైనింగ్ అన్నీ ఇంటికి కూడా పట్టుకెళ్ళాలి. సో మళ్ళీ ఈరోజు దాటితే మళ్ళీ ఖాళీ ఉండదని చెప్పి నేను ఇంకా మొత్తం అన్ని ఈరోజు సర్దేద్దాం, ఐ మీన్ మొత్తం ఆర్గనైజ్ చేసుకుందాం కబర్డ్లో కొన్ని అండ్ ఈ ట్రాలీస్లో కూడా కొన్ని పెట్టుకుందాం అని చెప్పి నేను ఇంకా ఈ బట్టల ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. సో ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. ఈ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ సో నాకు తెలిసి అందరూ డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఏం చేస్తాం, నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ లెట్స్ వాచ్. ఈ వీడియోలో నేను ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అండ్ మై ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను అనమాట. అంటే సారీ, ఈ జాన్ ఫస్ట్ రొటీన్ చూపిస్తాను. సో లెట్స్ వాచ్ ఇట్. నేనైతే ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బట్టలు హోల్డ్ చేయడము, అసలు చాలా బట్టలు ఉన్నాయి. అండ్ నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే ఈవినింగ్ కూడా కొంచెం వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఉన్నాయి, ఇంకా అవి వేసేసి ఈవినింగ్ 5:30 or 6 ఆ టైంకి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకొకదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా వెళ్దామని అయితే అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ వేరే ప్లాన్స్లో ఉన్నారు. అందరూ ఇంకెవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా నేనే అవన్నీ అందరూ జాన్ ఫస్ట్ ఒకలా ఎంజాయ్ చేస్తే నేను ఇంకొకలా ఎంజాయ్ చేస్తున్నా. సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ సర్లే, ఇంకా హాస్టల్ నియర్లో టెంపుల్ ఉంది, ఇంక ఇవన్నీ పనంతా అయిపోయాక ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో చక్కచక్క ఇవన్నీ చేసేస్తున్నాను. ఇంటికాడ ఉంటే అస్సలు చెయ్యము, ఇక్కడ హాస్టల్లో ఉంటే మన లైఫే డిఫరెంట్ ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది. ఇంటి దగ్గర ఎంత లగ్జరీస్గా ఉన్నా హాస్టల్లో మన పని మనమే చేసుకోవాలి అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా తప్పదు కదా, చేయాలి కదా. సో నేను కూడా ఇంకా అలానే నా క్లాత్స్ ఇవన్నీ హోల్డ్ చేసుకొని ఇంకా కబోర్డ్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాను. ఇంకా చెప్పినట్టుగానే 5:30 or 6కి అయితే రెడీ అయ్యాం. ఫ్రెష్ అయ్యి ఇంకా సింపుల్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంక ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ నేనేం తీసుకున్నాను అయితే ఇంకా ఒకదాన్ని ఎక్కడికన్నా భయపడకుండా వెళ్ళాలని చెప్పి సో అలానే స్టార్ట్ అయ్యా. చూద్దాం ఏమవుతుందో నా న్యూ ఇయర్ రిజల్యూషన్. నేనైతే ఎప్పటిలాగానే సింపుల్గా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నా ఫేస్కి. ఇంకా అందుకు మించి ఏం అప్లై చేయట్లేదు, ఎందుకంటే వెళ్ళేది ఎలాగో టెంపుల్కే కాబట్టి ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రజెంట్. ఇంకా గుడికి మాత్రమే వెళ్ళాలనిపిస్తుంది మనసుకి. సో మీరు నా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టా కూడా నాకు ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అందులో మీకు ఇంకా డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ న్యూ రీల్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను ఈ వీడియోస్లో పెట్టేదానికన్నా షార్ట్స్ పెట్టేవి అవన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి. మీరు చెక్అవుట్ చేయకపోతే ప్లీజ్ గో టు డిస్క్రిప్షన్ అండ్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ఓకే. అండ్ నేను ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. ఎలాగో పక్కనే మా హాస్టల్ నియర్లోనే ఇక్కడ దాసాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఆంజనేయ స్వామి అంటే శివాలయం, రామాలయం కూడా అందులో రాముడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా నేనైతే ఇంకెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.